ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. నిన్నటి వరకు పచ్చ కండువా కప్పుకొని తిరిగిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్నారు. మల్లారెడ్డి అధికార పార్టీలోకి మారారనే విషయం మర్చిపోయారో ఏమో అలవాటులో పొరపాటుగా జై తెలుగుదేశం అన్నారు. అదేంటి జై తెలుగుదేశం అంటున్నానని నాలుక ఖర్చుకొని జై కేసీఆర్, జై తెలంగాణ అని సవరించుకున్నారు. మిమ్మల్ని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఎప్పటికి తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మిమ్మల్ని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఎప్పటికి తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కవిత కూడా హాజరయ్యారు. కవిత సమక్షంలో ఎంపీ గారు ఇలా వ్యాఖ్యానించడంతో అంతా అవాక్కయ్యారు. ఎంపీ గారు అలవాటులో పొరపాటుగా అన్నారని కవిత సర్ది చెప్పారు. మిమ్మల్ని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఎప్పటికి తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ. పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరూ కూడా జై తెలుగుదేశం. మేడ్చల్ మైసమ్మగూడలో తన ఇంజనీరింగ్ కాలేజ్లో విజయోత్సవ్ 2K17లో ఎంపీ ఇలా వ్యాఖ్యానించారు. ఎంపీ గారి చిందులు చూడండి ఎలా ఉన్నాయో. ఎంపీ గారు ఏ సమావేశంలో పాల్గొన్నా డాన్స్ చేయడం అలవాటుగా మారింది. తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. నిన్నటి వరకు పచ్చ కండువా కప్పుకొని తిరిగిన మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి ఇప్పుడు గులాబీ పార్టీలో ఉన్నారు. మల్లారెడ్డి అధికార పార్టీలోకి మారారనే విషయం మరిచిపోయారో ఏమో అలవాటులో పొరపాటుగా జై తెలుగుదేశం అన్నారు. అదేంటి జై తెలుగుదేశం అంటున్నాను అని నాలుక ఖర్చుకొని జై కేసీఆర్, జై తెలంగాణ అని సవరించుకున్నారు. మిమ్మల్ని వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను ఎప్పటికి తయారు చేస్తారంట, ప్రపంచమంతా పంపిస్తా. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలంగాణ, జై కేసీఆర్, జై కవితమ్మ. మీ అందరికి కూడా పెద్ద పెద్దలను తయారు చేసే బాధ్యత మా అందరి మీద ఉంది. కాబట్టి మీ అందరికి కూడా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, తెలంగాణ, జై కేసీఆర్. ఉండాలి, ఆడపిల్లలకు మంచి వసతి ఎట్లా కల్పన చేయాలని చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు. అటువంటి ఆలోచన చేస్తున్నటువంటి మల్లారెడ్డి గారికి ఆడబిడ్డలందరి తరఫున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మల్లారెడ్డి అన్న దగ్గర ఒకటే విషయం ఉన్నది, ఇంకా పాత పచ్చజెండా వాసన పోతలేదు. ఒకటి తప్పితే మిగతా అంతా కూడా మెల్లగా పింక్ జెండా బాటలో పట్టినాడు అన్న. జై కేసీఆర్.